ఆనందం వెతకడానికి ప్రతి మనిషి పనిచేస్తారు. ఆనందం వెతకడానికి, ఆనందం అనుభవించడానికి. అందుకే ఈ ప్రపంచంలో చాలా మతం ఉన్నాయి. ప్రతి మతంలో ఆనందం వెతకడానికి మార్గం నేర్పిస్తుంది. ఆనందం ఉంది, ఈ ఆనందం ఎలా వెతకాలి, ఎలా వెతుకుద్దాం అని నేర్పిస్తుంది. కానీ బుద్ధ భగవానుడు చెప్పాడు, ఆనందం అంటే మన మనస్సులో పుట్టిన ఒక ధర్మం, మనస్సులో పుట్టిన ఒక విషయం. అది మన మనస్సులో పుడుతుంది. కానీ ఈ ఆనందం మన మనస్సులో ఒక కారణం వల్ల పుడుతుంది. అది కారణం బాధ. మనస్సులో పుడుతున్న బాధ వల్ల మనస్సులో ఆనందం పుడుతుంది. కానీ వ్యక్తులకి ఆనందం కావాలి, కానీ బాధ నచ్చలేదు. బాధ ఉంటే ఆనందం ఉంది. ఆనందం కావాలంటే బాధ అనుభవించాలి.